కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక పరంపర కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలోని మరో 4 ఎమ్మెల్యేలు సైతం ఈ వారంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి 3/2 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా కసరత్తు సాగుతున్నట్లు వెల్లడించాయి. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా నేడో రేపో కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. మైనింగ్ కు సంబంధించి ఈడీ దాడుల నేపథ్యంలో తొలుత బీజేపీలో చేరాలని గూడెం భావించిన అనుచరుల ఒత్తిడితో నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం. మరోవైపు మహిపాల్ రెడ్డి చేరికను పటాన్చెరు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వ్యతిరేకిస్తుండగా వారికి నచ్చచెప్పేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఎమ్మెల్యేతో పాటు శేర్లింగంపల్లి, మియాపూర్, చందానగర్, హైదర్నగర్ కార్పొరేటర్లు నాగేంద్ర యాదవ్, ఉప్పుల్పాటి శ్రీకాంత్, మంజులా రఘునాథ్ రెడ్డి, నార్నే శ్రీనివాస్, పలువురు అనుచరులు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అరకిపూడి గాంధీతో కలిపి కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది.